ఫాల్కన్ స్కామ్ లో ఈడీ కస్టమ్స్ రంగంలోకి దిగాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ జరుపుతున్నాయి. ప్రెస్టేజ్ జెట్స్ కంపెనీ పేరుతో అమర్దీప్ కుమార్ ఫ్లైట్ కొన్నారు. 1.6 మిలియన్ పౌండ్లు చెల్లించి ఫ్లైట్ కొన్నారు. 12 సీట్ల చార్టెడ్ ఫ్లైట్ లో అమర్దీప్ ఎంజాయ్ చేశారు. విదేశాల్లో ఎంజాయ్ చేసేందుకే చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేశారు. జనవరి 22న ఈ చార్టెడ్ ఫ్లైట్ లో అమర్, వివేక్ సేతులు పరారయ్యారు. అర్ధరాత్రి మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయింది. పైలట్, కో పైలట్లను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఫాల్కన్ స్కామ్ లో ఈడీ కస్టమ్స్ రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, ప్రస్తుతం పైలట్, కో పైలట్లను ఈడీ అధికారులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఫాల్కన్ స్కామ్ పైన అటు ఈడీతో పాటు కస్టమ్స్ అధికారులు ప్రస్తుతానికి రంగంలో దిగడం జరిగింది. ఇప్పటికే ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కేసు సంబంధించి విచారణ జరుపుతున్న తరుణంలో అర్ధరాత్రి సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ పేరుతోటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక ఫ్లైట్ ల్యాండ్ కావడం జరిగింది. అయితే ఆ ఫ్లైట్ సంబంధించి ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ లేకపోవడంతో అప్పటికే ఆ ఫ్లైట్ సంబంధించి అలర్ట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్స్ అలర్ట్ ఉండడంతో వెంటనే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈడీ అధికారులు వెంటనే రంగంలోకి ఫ్లైట్ మొత్తం కూడా ఫాల్కన్ సంబంధించిన ఫ్లైట్ అని చెప్పి అధికారులు తెలిసింది. అయితే అమర్దీప్ కుమార్ ఈ ఫ్లైట్ ని 1.6 మిలియన్ పౌండ్స్ ని చెల్లించి ఈ ఫ్లైట్ ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ ఫ్లైట్ కోసం ప్రత్యేకంగా ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. ప్రెస్టేజ్ ప్రైస్ అని చెప్పి ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ ద్వారా ఈ ఫ్లైట్ ని కొనుగోలు చేశారు. అయితే ఈ కంపెనీ షెల్ కంపెనీ ద్వారా కొనుగోలు చేసిన ఫ్లైట్ ద్వారానే జనవరి 22 తేదీన అమెరికా దుబాయ్ కి అతను పారిపోయినట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చిన ఫ్లైట్ సంబంధించి ఈడీ అధికారులు సీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి కస్టమ్స్ ఈడీ ఇద్దరు కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఫ్లైట్ కొనుగోలు సంబంధించి లావాదేవీలు ఏ విధంగా చేశారు, మనీ హవాలాదారుకు వెళ్ళిందా, లేకుంటే మనీ లాండరింగ్ చేస్తారా, లేకుంటే విదేశీ మార్గదర్శకులను పంపించారన్న దానిగా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో ఇటు దేశవ్యాప్తంగా దాదాపు 6,000 పై కస్టమర్ల దగ్గర నుంచి 1700 కోట్ల పైకి వసూలు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కూడా విదేశాలకు తరలించాడు. విదేశాల్లో సెల్ కంపెనీలు పెట్టాడు. అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని పర్యాటకము, తర్వాత టూరిజం పేరుతోటి దీంతో పాటు కొన్ని హోటల్స్ పేరుతోటి పెద్ద మొత్తంలో విదేశాల్లో బిజినెస్ చేస్తున్నట్టు చెప్పి అక్కడ విదేశాల్లో డబ్బులు తరలించాడు. ఆ విదేశాల్లో వెళ్లేందుకు ప్రస్తుతానికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ఫ్లైట్ కొనుగోలు చేశామని చెప్పి అటు ఒక డిక్లరేషన్ ఇచ్చి స్పెషల్ ఫ్లైట్ ను కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ ఫ్లైట్ లోనే అటు విదేశాల్లో పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు హైదరాబాద్ లో ల్యాండ్ అయిన దానికి సంబంధించి అటు కస్టమ్స్ తో పాటు ఈ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇంకా వివేక్ సేత్ తో పాటు అమర్దీప్ కుమార్ ఇద్దరు కలిసి అటు విదేశాల్లో పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. వాళ్ళని ఇండియాకి రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.